వెల్కమ్ బ్యాక్. ఏపీకి రైన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడిపోయింది. సాగర్ ఐలాండ్ అలాగే ఖేపు పెరా మధ్య నిన్న తీరం దాటేసింది వాయుగుండం. దీనికి తోడు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్న నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయి. నైరుతి ప్రభావంతో ఏపీలో ఇవాళ తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రమంతటా కూడా నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. కానీ వాయుగుండం అయితే తీరం దాటేసినటువంటి పరిస్థితి ఉంది. సో తుఫాను ముప్పు అయితే లేనట్లే, కాకపోతే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో వాతావరణ సమాచారాన్ని మరింత విపులంగా పూర్తిగా అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ రెడీగా ఉన్నారు. విక్రమ్, బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం మనం విశాఖపట్నం సాగర్ తీరంలో ఉన్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. పూర్తిగా కూడా అల్లకల్లోలంగా సముద్రం అంతా మారిపోయిన పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బాగా కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా సముద్రం బాగా ముందుకు వచ్చింది. ఏదైతే సముద్ర తీరానికి అనుకున్నటువంటి రోడ్డును కూడా ఈ సముద్ర కెరటాలు తాకుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. దీని అంతటికీ కూడా ముఖ్యంగా బంగాళాఖాతంలో అటు వాయుగుండం ఏర్పడి కొద్ది గంటల క్రితమే అది బలహీనం కావడం, మరోవైపు ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఈ బంగాళాఖాతంలో ఇటువంటి విభిన్నమైనటువంటి వాతావరణం నెలకొంది. అయితే వాయుగుండం బలహీనపడడం, అదేవిధంగా ఋతుపవనాలు కొంచెం చురుగ్గా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్రకు అదేవిధంగా కోస్తాలో కొన్ని జిల్లాలకు వర్ష సూచన వాతావరణ శాఖ తెలుపుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ సాయంత్రము లేదా రాత్రి సమయాల్లో ఎక్కువగా కూడా ఒక తేలికపాటి లేదా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈ వర్షాలు కురిసే సమయంలో ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తాయి. అంతేకాకుండా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా కోస్తాలో కూడా ఇదే రకమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది. ఇవాళ రేపు మాత్రమే ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జూన్ 1 నుంచి దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు కూడా వర్షాలు ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ కూడా స్పష్టం చేస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఋతుపవనాలు గత కొద్ది రోజులుగా చురుగ్గా కలుతున్నప్పటికీ కూడా రాబోయే 2 రోజుల నుంచి ఈ ఋతుపవనాలు అనేవి కదలిక కాస్త మందగించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ఋతుపవనాలు మందగించిన నేపథ్యంలోనే వాతావరణంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వర్షాలు ఎక్కడ కురిసే అవకాశం ఉండదు. వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఋతుపవనాలు మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటుగా కూడా మరింత జోరుగా కదిలే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ విశ్లేషిస్తుంది. ఆ తర్వాత జూన్ 10 నుంచి చూసుకుంటే కనుక భీకరమైన వర్షాలు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో జూన్ 10 తర్వాత ఇప్పట్లో ఋతుపవనాల తాలూకా ప్రభావం ఏంటి, ఏ స్థాయిలో వర్షాలు కురుస్తాయి అనేది కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు.